ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ శివాజీ గారు నిన్న చేసేటప్పుడు చాలా 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 జరిగింది మీ ఇద్దరి మధ్యన. నార్మల్గా మిగతా ఇంటర్వ్యూస్ వేరు, మీ ఇంటర్వ్యూ కంప్లీట్గా డిఫరెంట్ వేలో జరిగింది. సో శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్ మీకు యాక్సెప్టబులా? అంటే ఆయన పోర్ట్రే చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని నెగిటివ్గా చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. సో దాని గురించి శివాజీ గారికి వ్యక్తిగతంగా నా మీద ఏముండదు, అవునా? నేను అగ్నిపర్షన్ చెప్పాను, శివాజీ గారు చాణక్యులు అనుకుంటూ ఒక శకుని పాత్ర పోషిస్తూ అర్హత లేనివాడిని అందులో లెక్కించారని నేను అగ్ని పరీక్షలు అడిగినప్పుడే చెప్పాను. నిన్న కూడా ఆయన మొహం మీద చెప్పాను. నేను ఒకటి అన్నా, ఇంత గట్స్తో మీతో మాట్లాడే వాళ్ళు ఎవరుంటారో నేను మాట్లాడతాను. అది నేను యాక్చువల్లీ నేను బస్ చూడలేదు, అది మరి టెలికాస్ట్ చేస్తారో తెలియదు. శివాజీ గారికి చెప్పాను, నేను తప్పుగా అనుకోద్దని, నేను సీరియస్గా మాట్లాడతా లేదు, మీరు మాట్లాడండి అది అన్నారు. తర్వాత ఆయన డ్యూటీ, ఆయన రోల్ ప్లే చేశారు, అంతే కదా. ఆ హీట్ ఫైర్ పుట్టిస్తేనే కదా ఒక హోస్ట్గా. దే ట్రై టు రోస్ట్ మీ. నేనేమన్నా టోస్ట్ నా రోస్ట్ అవడానికి? నేను మాట్లాడాల్సింది నా పరిధిలో ఎంత మాట్లాడాను. తర్వాత ఎంతవరకు కట్ చేశారు, ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. నేను ఇఫ్ ఇట్ ఈస్ నాట్ శివాజీ గారు, ఇంకా వేరే అయితే ఇంకా వేరే రకంగా ఉంటుంది. నా ఆన్సర్స్ చాలా డిఫరెంట్గా ఉండేమో, అంతే, సింపుల్. కొంత డెకరం మెయింటైన్ చేస్తూ, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, కొంత కంపోజర్ అండ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. లేదంటే ఫైర్ ఫుల్ ఆన్గా వేరుగా ఉండేది. ఇంకా అండ్ నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన ఎవ్రీ వీక్ వచ్చి చెప్తున్న విషయాల గురించి మీకు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా పోర్ట్రే చేసిన విధానం? ఫస్ట్లో నచ్చలేదు, కానీ బట్ తర్వాత అంటే నచ్చలేదంటే ఎప్పుడైనా ఏ మనిషికి సైకాలజీ ఉంటుంది, వాళ్ళకి ఎగనెస్ట్గా ఉంటే నచ్చదు. అదే వాళ్ళకి అనుకూలంగా ఫేవరబుల్గా నచ్చుతుంది. అదే నాగార్జున సార్ హరిత గురించి ప్రస్తావించినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ లెటర్ విషయంలో హరిత గారితో నేను మాట్లాడడం చాలా క్లారిటీ ఉందన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. తప్పు కదా, నాకు అనుకూలంగా లేనప్పుడేమో వాళ్ళని నిందించేసి, అనుకూలంగా ఉన్నప్పుడేమో ఎత్తేసాను. కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి ఆయన డ్యూటీ చేశారు, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, అర్థం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారో అనిపించింది, బాధ కలిగింది, అంతే. ఆయన మీద గౌరవం ఎప్పుడు ఉంటుంది. మాట్లాడడం జరిగిందా సార్ ఇది నేను? లేదండి, మాట్లాడే టైం స్కోప్ ఉండదు అక్కడ. బికాజ్ ఎన్నో గంటలు నుంచుని ఉంటారు పాపం సార్ కూడా. సో మనం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి, అంతే దర్శక్. రైట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ టు కమ్. అండ్ ఆల్సో ఇలాగే ఉండండి, ఇలా స్ట్రాంగ్గా ఉండండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇన్ని సంవత్సరాలు మారాలి, ఇప్పుడు ఎలా మారుతాను, అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.